కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మహేష్ పవన్ సినిమాలు ఢీకొట్టి రచ్చ చేసిన సందర్భాలు లేవు. అయితే ఈ ఇద్దరి మధ్య బాక్స్ ఆఫీస్ ఫైట్ మాత్రం నడుస్తోంది. అదేంటో గానీ రీ రిలీజ్ వార్లో నువ్వా నేనా అంటూ పోటీ పడి మరి రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన మురారి టాప్ ప్లేస్ లో ఎలా నిలిచిందో చూద్దాం. ప్రభాస్, బన్నీ, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి పాన్ ఇండియా హీరోలు ఉన్న రీ రిలీజ్ విషయంలో హవా అంతా లోకల్ హీరోలు మహేష్, పవన్లదే. ఎన్టీఆర్ సింహాద్రి, ఆదితో వచ్చినా, ప్రభాస్ బిల్లాతో అడుగుపెట్టినా, రామ్ చరణ్ ఆరెంజ్తో పలకరించినా ఇవేవి పవన్, మహేష్ల సినిమాల రీ రిలీజ్ వసూళ్లను టచ్ చేయలేకపోయాయి. పవన్, మహేష్ మాత్రం నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు. ఒకరి రికార్డులను మరొకరు మించిపోతున్నారు. రీ రిలీజెస్ లో పోకిరి రికార్డు సెట్ చేస్తే ఖుషీ బ్రేక్ చేసింది. ఖుషీని మహేష్ ఒక్కడు అధిగమిస్తే గబ్బర్ సింగ్ ఫస్ట్ డే వసూళ్లతో రికార్డుని క్రియేట్ చేసింది. రీ రిలీజెస్ పోటీలో మహేష్ మురారితో టాప్ ప్లేస్ కొట్టేశాడు. ఫస్ట్ డే 4 కోట్లకు పైగా గ్రాస్ ను కలెక్ట్ చేస్తే 3 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 8,31,00,000 రాబట్టింది. ఖుషీ మూవీ 7.46 కోట్ల రూపాయలు వసూలు చేయగా ఆ రికార్డును మురారి బ్రేక్ చేసి టాప్ ప్లేస్ కు చేరింది. ఎంతమంది ఎన్ని రీ రిలీజెస్ తో వచ్చినా పోటీ మాత్రం పవన్, మహేష్ల మధ్యనే. మహేష్ బర్త్డే సందర్భంగా 2001 ఫిబ్రవరి 17న విడుదలైన మురారిని రీసెంట్ గా రిలీజ్ చేస్తే టాలీవుడ్ చరిత్రలో ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన రీ రిలీజ్ మూవీగా రికార్డు సృష్టించింది. చిరంజీవి బర్త్డే సందర్భంగా ఈ నెల 22న ఇంద్రాను, 29న శివాను రీ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. మరి ఈ సీనియర్స్ లో ఎవరైనా స్టార్స్ రికార్డులను బ్రేక్ చేస్తారేమో చూడాలి మరి.